గణతంత్ర దినోత్సవాన్ని మనం ఘనంగా జరుపుకోవాలి. ముఖ్యమంత్రి కుదురుగా ఉన్నటువంటి నారా లోకేష్ సొంత రాజ్యాంగాన్ని తయారు చేసుకుని స్వయంగా ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే ఇంకే ప్రాజెక్ట్ కొనసాగుతుంది? రైతు కుమార్తె ఇంజనీర్ అయ్యేలా అవకాశం కల్పిస్తున్నారా? మొదటి దశ పోలవరం పూర్తయితే ఇంకా రెండో దశ పూర్తి కాకుండా ఉంటే పోలవరం ఏ విధంగా ఉపయోగపడుతున్నప్పుడు గణతంత్ర దినోత్సవం రోజు కూడా అబద్దాలను మాట్లాడుతున్నటువంటి అమరావతిలో గణతంత్రం, రాష్ట్ర రాజధానిలో తొలిసారి వేడుకలు, గ్యాలరీలు సరిపోక బయటే నిలబడిన వైనం, స్ఫూర్తి నింపిన పోలీసు దళాల కవాతు, రాష్ట్రాభివృద్ధికి సూచకగా శకటాల ప్రదర్శన. తప్పలేదు, గణతంత్ర దినోత్సవాన్ని మనం ఘనంగా జరుపుకోవాలి. కానీ ఆ గణతంత్ర దినోత్సవ స్ఫూర్తిని మనం నింపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏంటి గణతంత్ర దినోత్సవం? మనకి భారతదేశానికి స్వాతంత్రం 1947 ఆగస్టు 15 వచ్చిన మనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చినటువంటి తేదీ 1950వ సంవత్సరం జనవరి 26. అంటే ప్రతి ఒక్కళ్ళు ఆ రాజ్యాంగానికి కట్టుబడి పరిపాలన అందించాలి, ఆ రాజ్యాంగానికి ప్రజాస్వామ్యయుతంగా మనం పరిపాలన చేయాలి. కానీ ఈరోజు డాక్టర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్ లో అమలు కాకుండా ఏదైతే సకల శాఖల విధ్వంస మంత్రిగా ముఖ్యమంత్రి కుడుగ్గా ఉన్నటువంటి నారా లోకేష్ సొంత రాజ్యాంగాన్ని తయారు చేసుకుని రెడ్ బుక్ అనేటటువంటి రాజ్యాంగం ఇక్కడ ఏ విధంగా పడగ విప్పి రాష్ట్ర సర్వనాశనాన్ని కోరుకుంటుందో మనందరం చూస్తూనే ఉన్నాం. సో నిన్నైతే మొట్టమొదటిసారి అమరావతిలో మొత్తం ఒక గ్రౌండ్ గా రెడీ చేసి మొత్తం పొలాల్లో నీట్ గా నిన్న గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నారు. కానీ గణతంత్ర దినోత్సవం రోజు కూడా గవర్నర్ గారి చేత పచ్చి అబద్దాలని చదివించినటువంటి పరిస్థితి. ఏంటి ఆ పచ్చి అబద్దాలంటే ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. అసలు ఏ ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి? ఈ రోజు మీరు చూస్తే రాయలసీమకు సంబంధించి ఎత్తిపోతల పథకం జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 80% పైగా పూర్తి చేస్తే ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నీ ఓటుకు నోటు కేసులో ఇద్దరు తోడు దొంగలుగా ఉన్నారు కాబట్టి ఆయన చెప్పాడని చెప్పి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేసి ఆఫ్టర్ ఆల్ 22 టీఎంసీలు ఏం చేసుకోవడానికి అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే ఇంకే ప్రాజెక్ట్ కొనసాగుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వచ్చినటువంటి 17 మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేస్తా ఉంటే ఇంకా ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని చెప్పి గవర్నర్ గారి చేత పచ్చి అబద్దాలు ఆడిచ్చారంటే ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉంటుందా? సంస్థలు బలోపేతం అవుతున్నాయంట. ఏ సంస్థలు బలోపేతమైనాయి? ఈ రోజు వ్యవస్థలన్నీ బలహీనపడి మీరు వచ్చిన తర్వాత ఈ రోజు పోలీస్ వ్యవస్థకి అట్టడుగు స్థానం 36వ స్థానం. అంటే భారతదేశంలో కేంద్రపాలిత ప్రాంతాలు రాష్ట్రాలు అన్ని కలిపితే 36 ఉన్నాయి. దాంట్లో 100కు 16 మార్కులతో మనం ఆఖరి స్థానంలో ఉంటే ఇంక ఎక్కడ సంస్థలు కొనసాగుతున్నట్టుగా ఇంకా అబద్ధం చెప్పిస్తా ఉన్నారు. ప్రజల్లో విశ్వాసం కనిపిస్తుందంట. అసలు ఎంత బూతు! ఈ రోజు ప్రజల్లో పూర్తిగా ఈ ప్రభుత్వ విశ్వాసాన్ని కోల్పోయిందని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే కలెక్టర్ల సమావేశంలో మనం విశ్వాసం కోల్పోయాం, తర్వాత కేజీ బంగారం ఇచ్చినా మనకి ఓట్లేసేటటువంటి పరిస్థితి ఉండదు అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే మీరు గవర్నర్ చేత పచ్చి అబద్దాలను రాసిచ్చి ఆయన చేత చదివించి ఏదైతే గవర్నర్ వ్యవస్థకు ఉన్నటువంటి దాన్ని కూడా చెరిపేసేటటువంటి పరిస్థితి కాక ఏంటి అమరావతి గంటపై నిల్చొని మాట్లాడటం గర్వకారణంగా ఉన్నట్ట? తప్పలేదు. రైతు కుమార్తె ఇంజనీర్ అయ్యేలా అవకాశాలు కల్పిస్తున్నారంట. రైతు కుమార్తె ఇంజనీర్ అయ్యేలా అవకాశం కల్పిస్తున్నారా? అది కల్పించింది రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు కదా. ఎందుకంటే పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరినీ చదివిస్తే ఈ రోజు నువ్వు అధికారంలోకి వచ్చినటువంటి 20 నెలల్లో ఒక్క ఫీజు రియంబర్స్మెంట్ బకాయి ఇవ్వాలి. ఒక్కటంటే ₹1 ఫీజు రియంబర్స్మెంట్ కి నిధులు ఇవ్వకపోగా మళ్ళీ ఇంజనీరింగ్ చేస్తున్నాం, డాక్టర్లు చేస్తున్నాం అని చెప్పి అబద్దాలు పడితే అలా పేదరికం లేని సమాజం అంట. పేదరికం శాతం పెరిగింది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన ఈ 20 నెలల్లో అని చెప్పి గణాంకాలు చెప్తా ఉన్నాయి. ఉపాధి నైపుణ్యం లేక ఉపాధి నైపుణ్యం అంట 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తారంట. మొన్నే కదా డిసెంబర్ 15, 2025 రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించినటువంటి వివరాల ప్రకారం అత్యధిక నిరుద్యోగం ఉన్నటువంటి రాష్ట్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్. నిరుద్యోగం పక్క పెరిగిపోతా ఉంటే నువ్వేం ఉపాధి కల్పిస్తున్నావు, నైపుణ్యాలు కల్పిస్తున్నావు అని చెప్పి మాట్లాడితే ఎలా? పోలవరం ప్రాజెక్టు వేగంగా ముందుకు సాగుతుందంట. 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు పూర్తి అయిద్దంట. ఏ విధంగా పూర్తి అవుతుంది? పోలవరం బ్యారేజీ పూర్తి అయిద్దా? పోలవరం ప్రాజెక్టు పూర్తి అయిద్దా? పోలవరం అనేది 45 మీటర్ల ఎత్తులో నిర్మించాలి. దానికి 55,000 కోట్ల వ్యయం అవుతుంది. మీరు లేదు మొదటి దశ వరకు మాకు డబ్బులు చాలని చెప్పి 30,000 కోట్లకు ఆమోదం తెలుపుకొని వచ్చారు. మొదటి దశ పోలవరం పూర్తయితే ఇంకా రెండో దశ పూర్తి కాకుండా ఉంటే పోలవరం ఏ విధంగా ఉపయోగపడుతుంది? అప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అనేది పూర్తి స్థాయి నీటి మట్టం ఉంటే అది బహుళార్థ సాధక ప్రాజెక్ట్ గా ఉంటుంది. లేదు మీరు 41 మీటర్ల వరకే మేము నీటిని నింపుతాము, మాకు అంతకంటే అవసరం లేదంటే అది పోలవరం ప్రాజెక్ట్ అవ్వదు కదా. చిన్న నార్మల్ ప్రకాశం బ్యారేజ్ లాంటి బ్యారేజ్ అవుతుంది తప్ప. సో ఎన్ని పచ్చి అబద్దాలు ఆడతా. నిన్న కూడా గవర్నర్ గారి చేత అబద్దాలు చదివించి గణతంత్ర దినోత్సవం రోజు కూడా అబద్దాలను మాట్లాడినటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడింది అనేది క్లియర్ గా వీళ్ళ ప్రసంగాన్ని బట్టి అర్థమవుతుంది.